జనరల్ పబ్లిక్ వ్యూ ఎలా ఉంటుందంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అనగానే వీళ్ళు మెయిన్లీ వీళ్ళని ఎందుకు పెట్టుకుంటామంటే ట్యాక్స్ ఎగ్గొట్టడానికి పెట్టుకుంటామని అనుకుంటుంటారు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనం ట్యాక్స్ ఎగ్గొట్టడం అనే మాట కాకుండా ట్యాక్స్ని పాటించడం అనే మాట ఇంకా చాలా బాగుంటుంది. మనం కనుక ట్యాక్స్ని లీగల్ పద్ధతిలో గవర్నమెంట్ ఇచ్చే ఎగ్జంప్షన్స్ డిడక్షన్స్ వాడుకుని తగ్గించుకున్నట్టయితే దాన్ని ట్యాక్స్ ప్లానింగ్ అంటాం. అందుకే మా భాషలో ట్యాక్స్ ప్లానింగ్ వేరు, ట్యాక్స్ ఎవేషన్ వేరు. ఇండియాలో ముఖ్యంగా మనకు 2 రకాల ట్యాక్స్, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, రెండోది వచ్చి జిఎస్టీ. జిఎస్టీ అనేది తన పాకెట్లోంచి కట్టట్లేదు. అతను ఏం చేస్తాడంటే ఎవరైతే రెస్టారెంట్కి కస్టమర్ వస్తారో, ఎవరైతే ఫుడ్ తింటారో అతని దగ్గర జిఎస్టీ తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 50 లక్షల శాలరీలో 15 లక్షలు ట్యాక్స్ కట్టాడు అనుకోండి, 30 లక్షలు మిగిలిపోయాయి. ఈ 30 లక్షలు తీసుకెళ్లేదాన్ని ఖర్చు పెడితే ఖచ్చితంగా జిఎస్టీ కట్టాల్సింది. కానీ మీరు ఇందాక క్వశ్చన్ అడిగాను నన్ను, సార్ బిల్ ఇవ్వడం కంపల్సరీయా అని. జిఎస్టీ ఒక రూల్ ఉంది సార్, ఎక్కడైతే 200 రూపాయల కంటే తక్కువ ఉంటుందో అక్కడ బిల్ ఇవ్వడం మ్యాండేటరీ కాదు. ఓకే, కానీ కస్టమర్ బిల్ ఇవ్వడం మాత్రం బిల్ ఇవ్వాల్సిందే. అందుకే సార్ మనం మెడికల్ షాప్కి వెళ్తాం, కంప్యూటర్ బిల్లా, కంప్యూటర్ బిల్ కానీ మాన్యువల్ బిల్ కానీ ఏదైనా బిల్ మ్యాండేటరీ సార్. ఆ బిల్లో జిఎస్టీ రాసి ఉండాలి, ఆ బిల్ పైన ట్యాక్స్ ఇన్వాయిస్ ఉండాలి, వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఉండాలి, అక్కడ అమౌంట్ రాసి ఉండాలి. మీరు అడిగిన చాలా మంచి క్వశ్చన్ సార్. ఎందుకు చాలా మంచి క్వశ్చన్ అంటే సార్ చాలా చోట్ల ఏం జరుగుతుందంటే కొంచెం రెస్టారెంట్లో వాడు జిఎస్టీ వేస్తున్నాడు, 2000 బిల్లు 5% జిఎస్టీ వేస్తారు, బిల్లు బాగానే ఉంది. ఆ బిల్లు పైన వ్యక్తి జిఎస్టీ నెంబరే లేదు. అవును, కొన్ని ఉండవు. అవును, జిఎస్టీ నెంబర్ లేకుండా జిఎస్టీ ఎలా తీసుకుంటారు సార్? జిఎస్టీ నెంబర్ లేదు అంటే ఆయన జిఎస్టీ రిజిస్టర్ పర్సన్ కాదు. మీరు ఇంత మంచి ఛానల్ పెట్టారు, ఈ మంచి మూమెంట్ లో మన వ్యూవర్స్ కు నుంచి అడ్వైజ్ ఇస్తాను సార్. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే బిల్లు ఖచ్చితంగా చూడండి, ఆ బిల్లు పైన జిఎస్టీ నెంబర్ ఉందా లేదా. జిఎస్టీ నెంబర్ ఉన్నట్టయితే ఆ జిఎస్టీ వ్యాలిడ్, లేకపోతే నాట్ వ్యాలిడ్. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది మళ్ళీ ఇక్కడ, సార్ జిఎస్టీ నెంబర్ ఉంటే అది కరెక్టా రాంగా మాకేం తెలుసు అని డౌట్ వస్తుంది. మనకి జిఎస్టీ వెబ్సైట్ ఉంది సార్, www.gst.gov.in. అక్కడ సర్చ్ ట్యాక్స్ పేర్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సర్చ్ ట్యాక్స్ పేర్ దగ్గరికి వెళ్తే ఆ బిల్లో ఉన్న జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ జిఎస్టీ నెంబర్ వ్యాలిడ్ కాదా వచ్చేస్తుంది. అవునవును, వ్యాలిడ్ అనుకోండి కట్టాల్సిందే, వ్యాలిడ్ కాదా పట్టుకొని ఉతకారేయండి అంతే. ఎందుకంటే జిఎస్టీ తీసుకునే అధికారం లేకుండా ఎలా తీసుకుంటారు సార్ వాళ్ళు జిఎస్టీ? సార్ నాతో జరిగింది సార్, ఇది నాతోనే జరిగింది సార్. నేను ఒక మిల్క్ షేక్ షాప్కి వెళ్ళాను, ఈ పేరు చెప్పలేను కానివ్వండి, ఒక షాప్కి వెళ్ళి మిల్క్ షేక్ తాగాను, 200 రూపాయలు బిల్ వేసాడు, దానిలో జిఎస్టీ వేసాడు. జిఎస్టీ నెంబర్ అనేది 15 డిజిట్లు ఉండాలి, అక్కడ 14 ఉంది. నేను అక్కడే డౌట్ వచ్చింది, సార్ 14 ఉండాలి 15 ఉండాలి కదా అంటే ఆ వ్యక్తి కనుక సార్ మిస్టేక్ అయింది సార్ అని ఉంటే నేనేం అనేవాడిని కాదు. ఆయన ఏమన్నాడు తెలుసా నాతోని, సార్ జిఎస్టీ అంటే ఇలానే ఉంటుంది సార్, మీకు తెలియదేమో. అమ్మా ఆ ఒక్క మాటతో అయిపోయింది సార్. అలా మాట అన్నాడంటే మన కామన్ మ్యాన్కి ఎలా ఉంటుంది సార్? హట్ అయిపోతాం. కామన్ మ్యాన్ ఏమనుకుంటారు, అరే నిజమేమో మనకేం తెలుసు వదిలేస్తాడు. నేను ఇమీడియట్ అన్నా, నువ్వు బయటికి రా బాబు, ఫస్ట్ మీ మేనేజర్ కాల్ చేయి, అసలు మీ ఫైనాన్స్ ఓవర్ కాల్ చేయి అని చెప్తే వాళ్ళు మిస్టేక్ అయిపోయింది సార్, ఇది మీరు అది జిఎస్టీ నెంబర్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్లో ఉంది సార్, మాకు నెంబర్ రాలేదు, అందుకే టెంపరీ నెంబర్ వేసాం సార్ అని చెప్పాడు. అక్కడ టెంపరీ నెంబర్ వేస్తే జిఎస్టీ ఎలా తీసుకుంటారు? ఆ మాట చెప్తే ఆయన సారీ చెప్పి రాదు కదా సార్. సార్ జిఎస్టీ టెంపరీ నెంబర్ అంటే జిఎస్టీలో ఆన్లైన్ అప్లికేషన్ వేస్తాం, రిజిస్ట్రేషన్ కోసం అప్లికేషన్ వేసాడు, అప్పుడు టెంపరీ నెంబర్ వస్తుంది. ఆ టెంపరీ నెంబర్ అంటే దాన్ని ఏఆర్ఎన్ నెంబర్ అంటాం మనం, అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్. అది ఉంటే జిఎస్టీ నెంబర్ వచ్చినట్టు కాదు. దాని తర్వాత జిఎస్టీ ప్రొసీజర్ అని చేసి అప్పుడు నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ అదేనండి, ఇతని నెంబర్ రాలేదు, ఇంకా రాకుండా రాలేదు. ఎందుకు రాలేదంటే ఆయనకి ఏదో డాక్యుమెంట్స్ ప్రాపర్ లేకుండా రాలేదని చెప్పి ఏఆర్ఎన్ నెంబర్ వేసి ఇచ్చేస్తున్నాడు, అప్లికేషన్ నెంబర్ వేసి జిఎస్టీ తీసుకుంటున్నాడు. అలా తీసుకుంటాడు సార్ అంటే నేను జిఎస్టీ కట్టట్లేదు గవర్నమెంట్ కి, ఆ తీసుకుని పాకెట్లో ఇస్తున్నాడు. ఎంత పెద్ద విషయం సార్, నేను అతను క్లియర్గా చెప్పా. నెక్స్ట్ నేను మళ్ళీ వస్తా, రేపు నేను మళ్ళీ ఎల్లుండి వస్తాను. ఇప్పుడు అలాంటి కేసు ఉంటే మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి సార్? అలాంటి కేసు ఉంటే సార్ ఆన్లైన్లో జిఎస్టీ వెబ్సైట్లో ఆప్షన్ ఉంటుంది సార్, మనం కంప్లైంట్ చేయొచ్చు. ఓకే, అదొక ఆప్షన్ ఉంది. కన్స్యూమర్ కోర్ట్ అనేది మనలో చాలా బాగా తెలుసు, ఇవాళ రేపు ఇండియాలో చాలా జరుగుతున్నాయి. మనం క్యారీ బ్యాగ్ కోసమే కవర్ పై డబ్బులు తీసుకుంటేనే దానికి కోట్లకి వెళ్ళిన రోజులు ఉన్నాయి, పార్కింగ్ ఫీజు తీసుకుంటే కోట్లకి వెళ్ళిన రోజులు ఉన్నాయి. సో మనకి దీనికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనం డెఫినెట్గా కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు సార్. ఇప్పుడు ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఇవి పక్కన పెడితే సార్, జనాలకి ఇంకొక నొప్పి ఏంటంటే మెయిన్ బాగా నొప్పి కలిగేది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఎందుకంటే మేము పొద్దున్న లేస్తే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, ఎస్ఐపిలో పెట్టండి, ఇవన్నీ చెప్తుంటాం. కరెక్ట్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే అలా మళ్ళీ నేను క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి కదా, మళ్ళీ క్యాపిటల్ ఇదే మైండ్లో అవుతూ ఉంటుందని. అవును. సో దాని గురించి కొంచెం చెప్పండి. ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా కూడా దానికి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎలా ఉంటాయి? ట్యాక్స్ ముందు చెప్పే ముందు మ్యూచువల్ ఫండ్ ఏంటో చెప్తా ఫస్ట్. ఓకే, చాలా మంది మ్యూచువల్ ఫండ్ ఏంటో తెలియదు, ఒకటే అనుకుంటారు మ్యూచువల్ ఫండ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, రీడ్ ఆల్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్, అంతవరకే తెలుసు. అంతే. అవును. సో మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో మనకు షేర్ అనేది రాదు, మనకు వచ్చేది యూనిట్స్. ఎందుకు?
దెర్ ఇస్ అ మ్యూచువల్ ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్ అతని వ్యక్తి ఏం చేస్తాడంటే అతను డబ్బులు ఇస్తారు జనాలు, ఆ డబ్బులు తీసుకెళ్ళి అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, వేరే కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అక్కడ లాభం వచ్చిందా మీకు లాభం ఇస్తాడు, నష్టం వచ్చిందా నష్టం ఇస్తాడు. అంతే. అందుకే మ్యూచువల్ ఫండ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఇందులో 2 రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, డెట్ మ్యూచువల్ ఫండ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే ఈ మ్యూచువల్ ఫండ్ అనే వ్యక్తి వచ్చే కలెక్షన్స్లోంచి అట్లీస్ట్ 65% అనేది ఈక్విటీ షేర్స్లో పెడితే దీన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటాం. మనకి మార్కెట్లో మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ అవును, లేవంటే డెట్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇప్పుడు దీని టాక్సేషన్కి వచ్చేసరికి దాంట్లో లాంగ్ టర్మ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ ఉంటుంది. లాంగ్ టర్మ్ అంటే మనకు కొన్న మ్యూచువల్ ఫండ్ కనుక మనం 12 నెలల కంటే ఎక్కువ మెయింటైన్ చేసినట్టయితే, అంటే ఇఫ్ యూ హోల్డ్ దెమ్ ఫర్ మోర్ దాన్ 12 months దాన్ని మనం లాంగ్ టర్మ్ అంటాం. లెస్ దాన్ 12 months అయితే షార్ట్ టర్మ్ అంటాం. అంటే 12 నెలల తర్వాత అమ్మితే లాంగ్ టర్మ్, ముందు అమ్మితే షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ సింపుల్. ఇది క్లియర్ ఈక్వేషన్. నేను చెప్పిన లాజిక్ అనేది ఎస్ఐపి కూడా అప్లై అవుతుంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సరే ఎస్ఐపి చేసినా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా మ్యూచువల్ ఫండే అది. అంతే. అందరూ ఏదో ఎస్ఐపి అంటే వేరే అనుకుంటారు, అది వేరే కాదు. ఒకరు రెగ్యులర్ గా ఒకరు మొత్తం కడుతున్నారు అంతే. ఒకసారి వేయడం వేరు, కొంచెం వేయడం వేరు, అంతే. అంతే తప్ప మ్యూచువల్ ఫండ్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వచ్చేసరికి సార్ 23rd July 2024 ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్స్ యాక్ట్ 2024లో ఈ అమెండ్మెంట్ జరిగింది. జనరల్ గా బడ్జెట్ అనేది మనకి ఫిబ్రవరిలో జరుగుతుంది, బట్ 2024లో బడ్జెట్ అనేది జూలైలో జరిగింది. ఓకే. దానికి కారణం ఎలక్షన్స్ ఏమో అంతే. గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారే సంవత్సరంలో ఇంటరిమ్ బడ్జెట్ అని ఫిబ్రవరిలో ఇస్తారు, ఫైనల్ బడ్జెట్ అని జూలైలో ఇస్తారు. జూలైలో అంటే ఫిబ్రవరిలో ఎక్కువ మార్పులు చేయాలన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ మారుతుంది, కొత్త గవర్నమెంట్ ఏమైనా చేస్తారో తెలియదు. వాళ్ళే వస్తే జూలైలో ఫ్రెష్ బడ్జెట్ వచ్చేస్తుంది. అవును. సో జూలైలో ఏం చేశారంటే 23rd July 2024 ముందు కన్నా మనం అమ్మినట్టయితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లాంగ్ టర్మ్ వచ్చేసరికి 10%. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 1 lakh rupees. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మొత్తం సంవత్సరంలో మనకి క్యాపిటల్ గెయిన్ అంటే లాభం మాత్రమే. మనకు కొన్న 1,00,000కి అమ్మింది 1,70,000, మనకు వచ్చిన లాభం 70,000 వస్తే ట్యాక్స్ 0. ఎందుకంటే మన లాభం 1,00,000 దాటలేదు కాబట్టి. లాభం 1,00,000 దాటితే ఆ ఎక్స్ట్రా పైన 10% ట్యాక్స్, చాలా చిన్న పర్సెంటేజ్. అంటే మనకి లాభం గనక 2,30,000 వచ్చింది అనుకోండి, 1,00,000 పైన ట్యాక్స్ కట్టకండి, 1,30,000 పైన ట్యాక్స్ 10%. అంటే 13,000 చిన్న అమౌంట్. దీన్ని గవర్నమెంట్ చిన్న మార్పు చేశారు. ఎవరైనా గనక ఆన్ ఆర్ ఆఫ్టర్ అంటే ఆ రోజు కానీ తర్వాత కానీ 23rd July 2024 తర్వాత కనుక అమ్మినట్టయితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వచ్చి లాంగ్ టర్మ్ 12.5% పెంచారు. దానికి ఒక చిన్న పాయింట్ యాడ్ చేశారు, 12.5% ఆన్ అమౌంట్ ఎక్సీడింగ్ 1,25,000. ఓకే. ఇంతకుముందు 1,00,000 ఉండేది, ఇప్పుడు 1,20,000 లాభం దాటితే అంటే 1,50,000 లాభం వస్తే 1,20,000 దాకా ట్యాక్స్ లేదు, 25,000 పైన 12.5%. సింపుల్. అంటే ముందు 1,00,000 దాటితే ఉండేది, ఇప్పుడు 1,20,000 దాటితే 25,000 దాటితే ఉంటుంది. ముందు 10%, ఇప్పుడు 12.5%. ఇక్కడ బాగానే ఉంది సార్, పెద్ద మార్పు ఏం జరగలేదు దాంట్లో. కరోనా ప్రాబ్లం అంతా షార్ట్ టర్మ్ లో జరిగింది. షార్ట్ టర్మ్ అంటే లెస్ దాన్ 12 months. మనం మాట్లాడేది కేవలం మ్యూచువల్ ఫండ్ గురించి మాత్రమే. ఒకప్పుడు సార్ 23rd July 2024 ముందు ట్యాక్స్ రేట్ 15% ఉండింది. ఇది 23rd July 2024 రోజు కానీ ఆ తర్వాత కనుక అమ్మినట్టయితే మాత్రం మనకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వచ్చి 20% చేశారు. సో 15% ట్యాక్స్ 20% చేయడం జరిగింది. ఇది మాత్రం కొంచెం బాధాకరంగా ఉంది చాలా మందికి. బట్ నాకు తెలిసినంత వరకు నాకున్న ఈ ఫైనాన్స్ అనుభవంలో నేను వేరే డీల్ చేసే క్లయింట్స్లో సీఏ కాబట్టి చెప్పే ఏంటంటే చాలా మటుకు నేను చూసే క్లయింట్స్లో 90% ఆఫ్ దెమ్ లాంగ్ టర్మే ఉంటారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ లో షార్ట్ టర్మ్ రిటర్న్స్ అనేది రాదు. మార్కెట్ వాళ్ళు పడుతుంది, వాళ్ళు వేస్తుంది, ఒక్క రోజు ఒక్కలా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ లో జరగాలి. షార్ట్ టర్మ్ లో చేస్తే అది ఇన్వెస్ట్మెంట్ కాదు, అది బిజినెస్. ట్రేడింగ్ ఇవాళ కూడా రేపు అమ్మడం అనేది ట్రేడింగ్. ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఫ్యూచర్లో మనకున్న అవగాహనతో ఆ ఫైనాన్షియల్స్లో వాళ్ళకున్న కెపాసిటీ బట్టి వాళ్ళ ప్లాన్స్ బట్టి మనం రిస్క్ రివార్డ్ అని క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళకు చేసి మన టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తాం. అంటే గవర్నమెంట్ కోరుకునేది కూడా అదే, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే చేయాలని కోరుకుంటుంది కాబట్టి ఇది ఒక లింక్ పెట్టినట్టుంది. అంతే కదా సార్ ఇప్పుడు ఈ మంచి మాట చెప్పారు, గవర్నమెంట్ కోరుకునేది కూడా అదే. మనకి ఇవాళ రేపు ఈ మధ్య చాలా బెట్టింగ్ పైన డిస్కషన్ జరుగుతుంది సార్. అది లీగలా ఇల్లీగలా అని మాట నేను మాట్లాడదలుచుకోలేదు, ఆ తర్వాత పక్కన పెడతాను. నేను దాని మాట్లాడదలుచుకోలేదు. నేను కేవలం ట్యాక్స్ గురించి మాట్లాడు. బెట్టింగ్ అనేది కొన్ని స్టేట్స్లో లీగల్, కొన్ని స్టేట్స్లో ఇల్లీగల్. ఎందుకనేది నాకు అనవసరం, అది మీరు మాట్లాడిన తర్వాత మీ వేరే వీడియోలో. నేను ట్యాక్స్ గురించే మాట్లాడు. ఇండియాలో బెట్టింగ్ పైన వచ్చే ఇన్కమ్ పైన ట్యాక్స్ అనేది 30%. డైరెక్ట్ 30%. బెట్టింగ్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, లాటరీ కానీ, హార్స్ రేస్ కానీ,
కెసినోస్ కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ ఆన్లైన్ గేమ్స్ ఎందుకు ఇక్కడ మన కౌన్ బనే కరోడ్పతి కానీ దాంట్లో కోమనే కరోడ్పతి కానీ కరెక్ట్ చెప్పారు అటువంటివి కూడా. ఇవన్నీ కూడా స్టేట్ 30% ట్యాక్స్ అంటే మన ₹1,00,000 వస్తే 30 ట్యాక్స్ కట్టాల్సింది. ఇప్పుడు మీరు అడగచ్చు మాట సరే ఇందాక మీరు చెప్పారు కదా 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు అని చెప్పి దీన్ని ఈ లాటరీ బెట్టింగ్ గ్యామ్లింగ్ ఇన్కమ్ వస్తే 12 లక్షల లిమిట్ లేదు, రూపాయి లిమిట్ లేదు, ఎంత వస్తే అంత 30% ట్యాక్స్ కట్టాల్సిందే. 12 లక్షల లిమిట్ లేదు. నేను ట్యాక్స్ ఫైల్ చేసుకుంటా అంటే నడవదు. సరే ఇంకోటి చెప్పనా, మీరు కోమనే కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్ అనౌన్స్ చేస్తాడు కంప్యూటర్ మహాశయ్ అని అడుగుతాడు, చెప్తాడు యు వన్ 1 crore అని హ్యాపీ చెప్తాడు. 1 crore అంటాడు. అవును 1 crore చెక్ ఇస్తాడు, కెమెరా ముందు ఫోటో వస్తుంది, తర్వాత కెమెరా ఆఫ్ అవుతుంది. అవును 1 crore చెక్ తీసేసుకొని 70 లక్షల చెక్ ఇస్తాడు. దాన్ని మనం టీడీఎస్ అంటాం. టీడీఎస్ 30% కట్టే మనకు వస్తుంది సార్. ఓకే. సో ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ అన్నిటిపైన కూడా 30% ట్యాక్స్ ఉంది సార్. ఓకే. అందుకే లాటరీ టికెట్స్ ఇప్పుడు కొన్ని స్టేట్స్ లో కేరళ లాటరీ లీగల్ సార్. లాటరీ లీగల్. అవును చాలా టెంపుల్స్ బయట టికెట్స్ అమ్ముతారు అక్కడ. సో అందుకే ఇందాక చెప్పాను లీగల్ ఇల్లీగల్ అనే మాట మనం మాట్లాడచ్చు. ఎందుకంటే కొన్ని స్టేట్స్ లో కొన్ని స్టేట్స్ లో ఇల్లీగల్. సో మనమున్న స్టేట్ లో ఇల్లీగల్, కొన్ని స్టేట్స్ లో లీగల్ కాదు. నేను కూడా వెస్ట్ బెంగాల్కి వెళ్ళేవాను సార్ మామూలు కన్సల్టింగ్ కోసము. అక్కడ ఎక్కడికి వెళ్ళినా పాన్ షాప్ లో, టీ షాప్ లో ఎక్కడ పోయినా లాటరీ టికెట్స్, ఎక్కడ లాటరీ టికెట్స్. దానికి కారణం కూడా ఎందుకంటే ఫేమస్ అంటే సార్ ఇండియాలో సులువుగా డబ్బులుగా అందరికి ఉంటుంది సార్. సులువు డబ్బు అని అందరికీ చాలా పిచ్చి, చాలా చాలా పిచ్చి. ఏదైనా వచ్చింది అంటే సులువుగా డబ్బులు వస్తుంది అంటే అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఒకప్పుడు అనేది కష్టపడి డబ్బులు సంపాదించాలా. ఇవాళ రేపు అంతా స్మార్ట్ వర్క్. ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే హార్డ్ వర్క్ వదిలేసి స్మార్ట్ వర్క్ ఈజ్ ఓకే. ఆ స్మార్ట్ వర్క్ కూడా వర్క్ మానేశారు. ఓన్లీ స్మార్ట్. ఏదో చేయాలి ₹1,00,000 వచ్చారు, ఏదో చేయాలి ₹1,00,000 వచ్చారు. ఈజీ మనీ, క్విక్ మనీలో క్విక్ డబ్బులు కూడా పోతాయి. అంతే. క్విక్ డబ్బులు కూడా పోతాయి. అవును అది మర్చిపోతున్నారు జనాలు. అదే పెద్ద ప్రాబ్లం సార్. అయితే క్యాపిటల్ గెయిన్స్ ఇది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ చెప్పారు కదా సార్, అట్లా గోల్డ్ కూడా చెప్పండి ఒకసారి. సార్ గోల్డ్కి వచ్చేసరికి మనం 24 months కంటే ఎక్కువ మనం మెయింటైన్ చేసినట్టయితే అది లాంగ్ టర్మ్, లెస్ దెన్ 24 months అయితే షార్ట్ టర్మ్. ఇందాక చెప్పిన మ్యూచువల్ ఫండ్ లిస్టెడ్ మ్యూచువల్ ఫండ్ కాబట్టి అక్కడ 12 months, ఇక్కడ గోల్డ్ అయితే 24 months. అంటే 2 years కంటే ఎక్కువ మనం హోల్డ్ చేసినట్టయితే లాంగ్ టర్మ్, లెస్ దెన్ 2 years అయితే షార్ట్ టర్మ్. ప్లస్ పర్సంటేజ్ లాంగ్ టర్మ్ అయితేనేమో 12.5% ట్యాక్స్. ఇందాక చెప్పినట్టు 23rd July తర్వాత అయితే 12.5% ట్యాక్స్. షార్ట్ టర్మ్ అయితే కనుక దానికి 15-20% ట్యాక్స్ లేదు. మనకి ఏదైతే స్లాబ్ రేట్స్ ఉంటాయో అంటే మనకి 2.5 lakhs దాకా ఒక రేటు, 2.5 lakhs రేటు, ఇన్కమ్ ట్యాక్స్ మామూలు రేట్లు ఏవైతే ఉంటాయో అదే రేట్లు అప్లై. అంటే 12 లక్షల లోపల ఉంటే ట్యాక్స్ జీరో. అండ్ గోల్డ్ అనేది కూడా గవర్నమెంట్ ట్రాక్ చేస్తుంది సార్. మన వ్యూవర్స్ అడుగుతారు సార్ నేను క్యాష్లో గోల్డ్ కొంటా, క్యాష్లో గోల్డ్ అమ్మ ఎవరు తెలుస్తుంది సార్. సార్ క్యాష్లో జరిగినంత వరకు గవర్నమెంట్ కనిపించదు, బట్ ఎప్పుడైతే ఆ క్యాష్ బ్యాంక్లో వచ్చి పడుతుందో గవర్నమెంట్ కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఒక పాయింట్ చెప్తాను సార్. అందరం అనుకుంటారు అంటే క్యాష్లో చేసుకుంటా, ఏమైనా చేసుకుంటా క్యాష్ అని చెప్పి. చాలా మంది తెలియక క్యాష్ తీసుకెళ్లి బ్యాంక్లో వేస్తున్నారు. బ్యాంక్లో ఒక సంవత్సరంలో ఇఫ్ యూ డిపాజిట్ మోర్ దాన్ 10 lakh rupees, సంవత్సరం మొత్తంలో 10 లక్షల కంటే ఎక్కువ బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేసినట్టయితే 101% ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది సార్. ఓకే. ఎందుకంటే ఆటోమేటిక్ అయిపోయింది. మన బ్యాంక్లో కనుక 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ అయిందంటే మన బ్యాంక్ కూడా మన పేరుని ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తాడు. ఈ పాన్ నెంబర్ అనే వ్యక్తి 10 లక్షల కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేశాడని చెప్పి ఖచ్చితంగా వస్తుంది. 100% వస్తుంది. 100% వస్తుంది. మరి అటువంటి అంటే మనం ఎక్కడ వెళ్ళలేదు, ఎవరో ఒకరికి వస్తున్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇష్టం వచ్చిన డబ్బులు వేస్తుంటారు, తీస్తుంటారు. కరెక్ట్. ఎందుకు రావట్లేదు వాళ్ళకంటే అది కరెంట్ అకౌంట్. నేను చెప్పింది సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ వేరు, కరెంట్ అకౌంట్ వేరు. సేవింగ్స్ అకౌంట్ 10 లక్షలు దాటితే కంపల్సరీ. మీరు అడగచ్చు సరే 10 లక్షలు సిమ్ లిమిట్ కరెంట్ అకౌంట్ లేదా అని. కరెంట్ అకౌంట్ లేదు కానీ కరెంట్ అకౌంట్ బిజినెస్ మ్యాన్ సార్. వాడు కొంటాడు, అమ్ముతాడు, డబ్బులు వస్తాడు, డబ్బులు వేస్తే డబ్బులు తీస్తూనే ఉంటాడు. కరెంట్ అకౌంట్కి లిమిట్ పెట్టలేదు సార్. కానీ ఇప్పుడు వాడు ఆ క్యాష్తో ఏం చేయట్లేదు కదా. కరెక్ట్ సార్. కరెక్ట్. కానీ క్యాష్ బ్యాంక్లో వేసినప్పుడు ఎలా వచ్చిందో చెప్పాలి కదా సార్ బ్యాంక్లోకి. ఇప్పుడు నేను చార్టెడ్ అకౌంటెంట్ సార్, అతను నాకు వస్తాడు అకౌంట్స్ తయారు చేయమని చెప్పి. అకౌంట్స్లో ఏం చూపించాడు, ఎక్కడ నుంచి వచ్చాయని చూపించాడు. ఎక్కడ నుంచి చూపించాలి కంపల్సరీ. అయితే కూడా ఇచ్చి ఉండాలి, లేదా ప్రాపర్టీ అమ్మి ఉండాలి సార్. డబ్బులు రావడానికి 3 మార్గాలు. ఒకటి మన ఆదాయం, రెండోది మన గిఫ్ట్, మన ప్రియమైన గిఫ్ట్, మూడోది అప్పు. ఓకే. మళ్ళీ చెప్తాను. ఒకటి ఆదాయం పైన ట్యాక్స్ కట్టాలి. రెండోది గిఫ్ట్ కూడా కొన్ని చోట్ల ట్యాక్స్, కొన్ని చోట్ల ట్యాక్స్ లేదు. మూడో వచ్చి అప్పు అని చెప్పామనుకోండి, మనం అనుకుంటే అప్పు అని చెప్పేద్దామని చెప్పి అప్పు అని చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతాడు ఎవరిచ్చారు, వాళ్ళ పాన్ నెంబర్ ఏంటి అని. వాడికి నోటీస్ వెళ్తుంది ఏమని, మీరు అప్పు ఇచ్చారంట, మీకు డబ్బులు ఎక్కడ వచ్చినా అప్పు ఇవ్వడానికి అడుగుతారు. ఆ వ్యక్తి ఏం చెప్తాడు అప్పుడు. సో ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నాకు శ్రీనివాస్ గారు ₹1,00,000 ఇచ్చారు, నా అకౌంట్లో ఇచ్చిన ₹1,00,000 శ్రీనివాస్ గారు ఇచ్చిందని చెప్తాను. మీ పాన్ నెంబర్ ఇస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ మిమ్మల్ని అడుగుతారు, శ్రీనివాస్ గారు మీరు శివతేజ గారు ₹1,00,000 ఇచ్చారంటే ఎలా వచ్చాయని చెప్పి. మీరు ఎప్పుడేమంటారు, ₹1,00,000 నేనా ఇవ్వలేదే అన్నాను అనుకోండి, అయిపోయింది. సో ఇలా గవర్నమెంట్ ట్రాక్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి సార్. ఇవాళ ఉన్న పరిస్థితిలో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో టెక్నాలజీ వాడి చాలా డేటా వచ్చేస్తుంది సార్. మన రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేస్తే మన తంబు పెడితే డేటా వస్తుంది సార్. ఈ తంబులోనే మొత్తం ఉంది సీన్ అంతా. ఇక్కడే మన ఆధార్ ఉంది, ఆధార్ పాన్ లింక్ అయింది, అది మన బ్యాంక్లో ఉంది, అయిపోయింది. కానీ టెక్నాలజీ గవర్నమెంట్ కూడా సార్ ఎక్కడ వాడాలో అక్కడే వాడుతుంది. యాక్చువల్గా ఎక్కడైతే వాడాలి అక్కడ వాడట్లేదు కొన్ని చోట్ల. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా సార్, తెలంగాణ జనాభా సార్ ఇప్పుడు 4 కోట్లు ఉంది సార్. 4 కోట్లు అంటే ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి సార్? అంటే కోటి ఫ్యామిలీసే ఉంటాయి. అంటే ఒక ఫ్యామిలీకి 4 వేసుకోండి సార్. అప్రాక్సిమేట్లీ కోటి ఫ్యామిలీ, సుమారు కోటి. రేషన్ కార్డులు కోటి ఉన్నాయి సార్ తెలంగాణలో. మరి మరి అక్కడ టెక్నాలజీ వాడవచ్చు కదా. కోటి పక్కన పెట్టండి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇస్తున్నారు. మరి అవి ఎవరికి ఇస్తున్నారో తెలియదు. అలా అంటే ఒక పాయింట్ చెప్తాను సార్. మన వ్యూవర్స్ ఏమని అనుకోనివ్వండి, ఇది కాంట్రవర్సీ పాయింట్ అని నాకు ఇబ్బంది, నేను డైరెక్ట్ చెప్తా. అదేంటంటే సార్, ఆధార్ అనేది ప్యాన్కి లింక్ అయింది, సబ్సిడీకి లింక్ అయింది, గ్యాస్కి లింక్ అయింది, ప్రతిదానికి లింక్ అయింది. ఎలక్షన్ కార్డు ఎందుకు లింక్ అవ్వలేదు సార్? ఎలక్షన్ కార్డు లింక్ చేస్తే ఫేక్ ఓట్స్ ఎలా వస్తాయి సార్? సార్ రేషన్ కార్డు కూడా లింక్ చేయొచ్చు కదా. అదే కదండి. సో ఎక్కడైతే నిజంగా ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నాం సార్ మనము. ఖచ్చితంగా నిజంగా ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి ఇస్తే అదొక మంచి, ఇప్పుడు వాళ్ళు కూడా పైకి వస్తారు కదా సార్. ఇలాంటి కానీ ఇక్కడ ఏంటంటే, అంటే నేను చూసిన వాటికి సార్, నేను చూసాను కొంతమంది నాకు రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా కోట్ల ఇన్కమ్, ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి సిటీలో. ఇక్కడ ఇప్పుడు మీ చుట్టుపక్కలే చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ రేషన్ కార్డు ఉంది, ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉంది. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి సార్ మనము? అంటే సార్ వాళ్ళకి ఎవరికైతే అవసరం వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళకి ఒకప్పుడు ఆదాయం లేదు సార్, గవర్నమెంట్ అప్పుడు ఇచ్చింది రేషన్ కార్డు. మీకు ఇంత ఇన్కమ్ ఉంటేనే ఇస్తామని చెప్పి రేషన్ కార్డు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇన్కమ్ దాటిపోయింది, వాళ్ళు రేషన్ కార్డు సరెండర్ చేయాలి. వాళ్ళు చెప్పి వాళ్ళ తప్పు ఫస్ట్ పాయింట్. రెండోది గవర్నమెంట్ మళ్ళీ రీచెక్ చేయాలి, ట్రాక్ చేయాలి కదా. ట్రాక్ చేయట్లేదు, ట్రాక్ చేయాలి కదా. ఇది ప్రాబ్లం ఉంది సార్. ఒక మనిషి ఎప్పుడు అదే పొజిషన్ ఉన్నాడు కదా సార్. ఉన్నాడు కదా. ఇప్పుడు ఒకప్పుడు నేను బీసీ, నేను ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టి నేను స్కాలర్షిప్ తీసుకున్నాను సార్. ఇప్పుడు అసహ్యంగా ఉంటుంది కదా అదే సర్టిఫికేట్ పడితే. అంతే కదండి. సో ఇదే ప్రతి ప్రాబ్లం ఉంది సార్. గవర్నమెంట్ ఖచ్చితంగా ఇలాంటి వాటి ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందే, అది ఖచ్చితంగా చేయాల్సిందే సార్. దీనిలో సెకండ్ థాట్ లేదు, ఏ రకమైన డౌట్ లేదు. 101% దే హావ్ టు డూ. రియల్ ఎస్టేట్ క్యాపిటల్ గెయిన్ సార్, రియల్ ఎస్టేట్ క్యాపిటల్ గెయిన్ సార్, ఇది కూడా సేమ్ గోల్డ్ లాజికే సార్. గోల్డ్లో ఎలా అయితే 24 months, ఇది కూడా 24 months, 2 years లాజికే. ట్యాక్స్ రేట్ కూడా సేమ్ దానికి ఎలా ఉందో దీనికి ఎలా ఉంది సార్. అయితే ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇది మనకు తెలిసింది ఇంత అని. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని ఎలా తప్పించుకోవాలి, లేకపోతే ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా తక్కువ చేసుకోవాలి, మళ్ళీ మీరు ఎలా ఎగ్గొట్టాలంటే బాగుండదని చెప్పి మళ్ళీ మీరు ఫీల్ అవుతారని సార్ తగ్గించుకోవడం చెప్తాను సార్. తగ్గించుకోవడం అదే సార్, క్యాపిటల్ గెయిన్స్ తగ్గించుకోవడానికి అది మార్గాలు ఉన్నాయి సార్, దానికి దారులు కూడా ఉన్నాయి. అదేంటంటే సార్, మనం కనుక ఒక ఇల్లు అమ్మామనుకోండి, ఇల్లు కొన్నాం ఒకప్పుడు, ఇప్పుడు అమ్మేశాం. ఇప్పుడు ఇల్లు అమ్మితే మనకు క్యాపిటల్ గెయిన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? కొన్నది 50 లక్షలకి, ఇప్పుడు అమ్మింది 1 కోటి రూపాయలు, అంటే 50 లక్షల లాభం వచ్చింది. మనకు వచ్చే 50 లక్షల లాభం తీసుకెళ్ళి మనం ఇంకో ఇల్లు కొన్నట్టయితే ఓకే ట్యాక్స్ కట్టే అవసరం. వచ్చే లాభమా? లాభం సార్. టోటల్ అమౌంట్ లాభం, ఓన్లీ లాభం. ఇల్లు విషయంకి వచ్చేసరికి లాభం. ఇల్లు అమ్మి ఇల్లు కొన్నట్టయితే లాభం మాత్రమే. అంటే మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక ఇల్లు మనం 70 లక్షలు పెట్టి కొన్నాం సార్, ఈ రోజున 1.5 కోటికి అమ్మాం. ఎంత లాభం వచ్చింది? 80 లక్షల లాభం వచ్చింది. ఈ 80 లక్షల లాభం మాత్రం తీసుకెళ్లి ఇంకో ఇల్లు కొన్నట్టయితే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు ట్యాక్స్ కట్టే అవసరం లేదు. అండ్ ఇంకో ఇల్లు కొనడానికి 2 సంవత్సరాల టైం ఇచ్చారు. 2 years టైం ఉంది. 2 years లోపల. 2 years లోపల అంటే మనం అమ్మిన 2 years లోపల ఇల్లు కొనుక్కోవాలి. ఇల్లు మాత్రం అమ్మిన 3 years లోపల కన్స్ట్రక్షన్ కూడా వాడుకోవాలి. ఇల్లు మాత్రమే. మళ్ళీ మీరు అడుగుతారు నన్ను ఇప్పుడు, సరే ఇల్లు అమ్మేశాం, 80 లక్షల లాభం వచ్చింది, 80 లక్షల లాభం తీసుకెళ్ళి నేను బంగారం కొంటా, ఎగ్జామ్షన్ వస్తుందా? రాదు. ఆ ఎగ్జామ్షన్ కి పాయింట్స్ ఉన్నాయి. ఇల్లు అమ్మి ఇల్లు కొంటే ఎగ్జామ్షన్ వస్తుంది, ప్లాట్ అమ్మి ఇల్లు కొంటే ఎగ్జామ్షన్ వస్తుంది, బంగారం అమ్మి ఇల్లు కొంటే ఎగ్జామ్షన్ వస్తుంది. ఓకే, ఇల్లు అమ్మి బంగారం కంటే రాదు. మళ్ళీ ఓకే, ఇల్లు అమ్మి బంగారం కొంటే ఎగ్జామ్షన్. మ్యూచువల్ ఫండ్స్ అమ్మి ఆ క్యాప్ అది ఉంటుంది కదా, మ్యూచువల్ ఫండ్స్ ప్రాఫిట్ దాంతో కొన్నా కూడా 100% వస్తుంది సార్. మ్యూచువల్ ఫండ్ వచ్చే లాభం తీసుకెళ్ళి ఇల్లు కొంటే ఖచ్చితంగా ఎగ్జామ్షన్ వస్తుంది. కానీ ఇది కేవలం లాంగ్ టర్మ్ కి మాత్రమే వర్తిస్తుంది, ఓన్లీ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ వర్తించదు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, షార్ట్ టర్మ్ అంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, అది బిజినెస్, దానికి వర్తించదు. మరి ఇప్పుడు ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎక్కడ కట్ అవుతుంది? ఏ స్టేజ్లో కట్ అవుతుంది సార్? క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎక్కడ కట్ అవ్వదు, మనం కట్టాల్సిందే. మ్యూచువల్ ఫండ్ లో మనం యూనిట్స్ కొన్నాం, యూనిట్స్ అమ్మాం, దానికి ఎస్టీటీ అని ఉంటుంది, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కట్టేస్తాం ఆన్లైన్ లో. అది చిన్న అమౌంట్ 0.01%. అది ఆటోమేటిక్ కట్ అయ్యి మనకి అమౌంట్ వస్తుంది. అవునవును. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎక్కడ కట్ అవ్వట్లేదు. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఇయర్ అయిపోయి మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయితే ఫైల్ చేస్తామో అప్పుడు ఆ వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ ని మనం కొన్న వాల్యూ, అమ్మిన వాల్యూ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూపించి ఆ క్యాపిటల్ గెయిన్ పైన
మనమే గవర్నమెంట్కి మన చేతులతో మనం ట్యాక్స్ కట్టాలి. సార్ ఇప్పుడు అంత నిజాయితీ పడు ఎవరు లేరు సార్. ఇప్పుడు నేను క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తీసుకుంటా, నేను కట్టను, ఏం జరుగుద్ది సార్? ఒకప్పుడు నాకు చాలా ఇటువంటి చాలా వస్తుంటాయి నాకు, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి. అసలు డౌట్స్ కావాలంటే ఒక 100 డౌట్స్ ఉంటాయి సార్. అది మనం సపరేట్గా ఎప్పుడైనా పెట్టుకుందాం కానీ. సరే సార్, బట్ ఇది కామన్ డౌట్ అనమాట. ఒకప్పుడు తెలిసేది కాదు సార్, కానీ లాస్ట్ 2 years నుంచి ఖచ్చితంగా తెలుస్తుంది. దానికి కారణం వచ్చిన కొత్త సిస్టమ్ AIS. ఓకే, దాని పేరు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఓకే. ఈ AIS అనేది గవర్నమెంట్ జనరేట్ చేసే డాక్యుమెంట్, మనం జనరేట్ చేయట్లేదు, ఆన్లైన్లో కనిపించేస్తుంది. ఆన్లైన్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ వెళ్తే మనం AIS అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన యాప్లో కూడా ఉంది కదా, వస్తుంది మన ఇంకా మొబైల్ యాప్లో కూడా AIS వస్తుంది. ఆ AIS మనం మన పాన్ నెంబర్ కొట్టి పాస్వర్డ్ కొట్టి ఓపెన్ చేస్తే, మన పాన్ నెంబర్ మన పాస్వర్డ్, అది కొట్టేది మనం ఓపెన్ చేస్తే మన చరిత్ర మొత్తం వస్తుంది సార్. దాంట్లో చరిత్ర అంటే ఫైనాన్స్ చరిత్ర. ఎట్లా ఈ ఇయర్ లో మనం ఏ షేర్స్ అమ్మాం, ఏ షేర్స్ కొన్నాం, బ్యాంక్ లో ఎంత డబ్బులు పెట్టాం, బ్యాంక్ లో ఎంత విత్డ్రా చేసాం, మన ఫిక్స్డ్ డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, మన ప్రతి డీటెయిల్స్ ఆ ఏఎస్ లో కనిపిస్తుంది సార్. ఓకే. సో ఇప్పుడు కనిపించాక మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు సార్ ఒక వార్నింగ్ వస్తుంది. ఏమని? మీరు షేర్స్ అమ్మారు, మ్యూచువల్ ఫండ్స్ అమ్మారు, ఏఎస్ లో కనిపిస్తుంది, కానీ మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కనిపించట్లేదు, రిటర్న్ ఫైల్ చేయమంటారా వద్దంటారా అదొక పాపప్ వస్తుంది. మీరు ఎస్ కొట్టి ఫైల్ చేసామనుకోండి, అట్లా వస్తుంది సార్. మనం ఎస్ కొట్టి ఫైల్ చేసామనుకోండి, వాడు నోటీస్ ఇస్తాడు మనకి. ఏమని చెప్పి, నువ్వు షేర్ 100 అమ్మావు, నీకు లాభం వచ్చింది 1,00,000 రూపాయలు, నువ్వు చూపించి 30,000 ఎందుకు అని అడుగుతాడు. ఏం చెప్తావు సార్ అప్పుడు? సార్ పట్టుకున్నంత వరకే దొర, పట్టుకున్నాక అంత దొంగలే. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లాగా ఇప్పుడు ఇంకా పట్టుకోవాలి చాలా మంది ఉన్నారు సార్, ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. సో ఇన్కమ్ ట్యాక్స్ కూడా అంతే సార్. సో మనకి ఈ మ్యూచువల్ ఫండ్ పైన ట్యాక్స్ కట్టము అనేది చాలా అపోహ మాత్రమే సార్. ఇవాళ రేపు ఉన్న మెకానిజంలో AIS అనే స్కీమ్ ద్వారా గవర్నమెంట్ అనేది మనకు వచ్చే ప్రతి క్యాపిటల్ గెయిన్స్, ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చే ఇంట్రెస్ట్, మన బ్యాంక్ అకౌంట్స్ ప్రతిదీ ట్రాక్ అవుతుంది సార్. సార్ నేను మొన్న 2 days కింద నేను ఓపెన్ చేశాను సార్, నాది కనిపించేస్తుంది సార్. షేర్లు ఏమమ్మాను ఏమమ్మలేదు అని అనిపించేస్తుంది మొత్తం దాంట్లో. ఇప్పుడు మన వ్యూవర్స్ ఎవరైనా కూడా వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ చేయమని చెప్పండి, లేదా యాప్లో చూడమని చెప్పండి, AIS డౌన్లోడ్ చేయమని చెప్పండి, వాళ్ళ చేతిలో అది కనిపిస్తుంది. వాళ్ళ నుంచి వాళ్ళే షాక్ అవుతారు. కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా సార్, కొన్ని క్లయింట్స్ మాకు స్టేట్మెంట్ ఇస్తారు. డిమాట్ స్టేట్మెంట్ ఇవ్వండి సార్ అంటే ఒక క్లయింట్ స్టేట్మెంట్ ఇచ్చాడు మాకు. ఆ స్టేట్మెంట్లో 50 షేర్లు అమ్మాడు సార్, ఆన్లైన్లో 70 కనిపిస్తున్నాయి అని నేను కాల్ చేశాను. ఏంటి సార్ మీరు నాకు జీరోదా స్టేట్మెంట్ ఇచ్చారు, దాంట్లో 50 ఉన్నాయి, ఆన్లైన్ 70 కనిపిస్తున్నాయి, 20 ఏమైనా సరే అడిగాను నేను. అతను 10 నిమిషాలు ఆలోచించుకొని 50 ఉన్నాయి సార్ అమ్మింది, నేను 70 అమ్మలేదు సార్ అన్నాడు. నేను సార్ గవర్నమెంట్ మిస్టేక్ చేయదు సార్, అంతా ఆటోమేటిక్ ఆన్లైన్ AI అది చెక్ చేసుకొని చెప్పండి సార్ అన్న. కరెక్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేసి, సార్ నాకు గ్రోలో ఇంకో డిమాట్ అకౌంట్ ఉంది సార్, అది వేరే డిమాట్ అది కూడా పంపించాడు. అందులో 20 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ 70, ఈ 50, 20, 70 కరెక్ట్ మ్యాచ్ అయింది సార్, ఇంచు మిస్టేక్ కూడా లేదు. సో 99% ఆ స్టేట్మెంట్ కరెక్టే ఉంటుంది సార్. 1% క్లరికల్ మిస్టేక్ ఏం జరుగుతుంది. బట్ ఈ రోజు చూసింది వరకు మాత్రం ఆల్మోస్ట్ మెజారిటీ కేసెస్ అనేది అక్యురేట్ ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది, ఎందుకంటే ఆల్ ఆటోమేటెడ్ టెక్నాలజీ. అయితే ఇప్పుడు దీంట్లో ఇంకో మార్గం కూడా ఉంది సార్. ఇప్పుడు మీరు అది చెప్పారు కదా, ఇప్పుడు ఫైనాన్షియల్ ఎండ్లో ఉన్నాం మనం. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్లాన్ చేసుకుంటామంటే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నాకు ఒక దాంట్లో మీరు చెప్పారు 1,25,000 అన్నారు. సో నాకు ఒక మ్యూచువల్ ఫండ్ 1,20,000 ప్రాఫిట్ ఉంది, ఇంకొక మ్యూచువల్ ఫండ్ 1,20,000 మైనస్లో కనిపిస్తుంది. ఇది అమ్మేస్తాను, నాకు అప్పుడు 0 అవుద్ది కదా. 100% కరెక్ట్ సార్. మీరు చెప్పిన మాట తెలియని వాళ్ళు చేయట్లేదు, తెలిసిన వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. అదే దీన్ని ఏమంటారు కదా, హార్వెస్టింగ్, దాన్ని ట్యాక్స్ సెట్ ఆఫ్ అంటాం సార్. సెట్ ఆఫ్ అంటాం. దాన్ని ఏం నడుతుందంటే సార్, ఇన్కమ్ ట్యాక్స్ లో లాంగ్ టర్మ్ లాస్ అనేది లాంగ్ టర్మ్ గెయిన్ తో సెట్ ఆఫ్ చేయొచ్చు. ఓకే. షార్ట్ టర్మ్ లాస్ అనేది షార్ట్ టర్మ్ తో లాంగ్ టర్మ్ తో రెండు సెట్ ఆఫ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ అనేది లాంగ్ టర్మ్ తో సెట్ ఆఫ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ లాస్ వస్తే షార్ట్ టర్మ్ గెయిన్ తో గానీ లాంగ్ టర్మ్ గెయిన్ తో సెట్ ఆఫ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ లాస్ కూడా దీంతో చేయొచ్చు. షార్ట్ టర్మ్ తో లాంగ్ టర్మ్ రెండు చేసుకోవచ్చు. ఓకే. లాంగ్ టర్మ్ లాస్ అయితే మాత్రం కేవలం లాంగ్ టర్మ్ గెయిన్ తోనే సెట్ ఆఫ్ చేయాలి, షార్ట్ టర్మ్ గెయిన్ సెట్ ఆఫ్ చేయడానికి ఉండదు. మొన్న మా ఫ్రెండ్ సార్, అతను కూడా షేర్లు అమ్మాడు, మొన్న అక్టోబర్ లో అమ్మాడు షేర్లు. ఆయనకి దాదాపు ఒక 2.5 lakhs లాభం వచ్చింది. ఒక షేర్ వేరే దాంట్లో నెగిటివ్ ఉంది ఫుల్. నాకు కాల్ చేశాడు, ఇది ట్యాక్స్ కట్టాలని అడిగాడు. నేను క్లియర్గా చెప్పాను, 1,20,000 దాటితే 12.5% ట్యాక్స్ కట్టాల్సింది ఖచ్చితంగా చెప్పాను. అతను అన్నాడు, కొన్ని నెగిటివ్ ఉన్నాయి కదా, నువ్వు పని చేస్తా, అమ్మేస్తా, అమ్మి మళ్ళీ కొనేస్తా, మళ్ళీ April 1st కొంటే అయిపోద్ది కదా, మళ్ళీ కొనేస్తా. అప్పుడే కొనండి, ఇబ్బంది ఏముంది, మళ్ళీ అప్పుడే కొంటే అవును కదా, అప్పుడే కొనండి. ఎట్లా సెల్ కొట్టండి, యాప్లో సెల్ కొట్టండి, మళ్ళీ యాప్లో బై కొట్టండి, అంతే. సెల్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ బై ఎగ్జిక్యూట్ చేయండి, మళ్ళీ 2 days తర్వాత, అంతే కదా సార్. అమ్మినప్పుడు ఏమైంది, లాస్ వచ్చింది. కొన్నప్పుడు ఏమైంది, ఫస్ట్ అమ్మింది ఏమొచ్చింది, గెయిన్ వచ్చింది. ఈ లాస్ ని గెయిన్ తో సెట్ ఆఫ్ చేయండి, అప్పుడు మీ గెయిన్ 1,20,000 లోపల ఉంటుంది, ట్యాక్స్ అనేది 0 అయిపోతుంది. మళ్ళీ ఇంకో వ్యూవర్కి డౌట్ వస్తుంది,
ఏమని సార్ నా లాస్ కనుక 3 లక్షలు ఉండి గెయిన్ కనుక ₹1,00,000 ఉంది అప్పుడు ఏం చేయాలి సార్ అని. అంటే లాస్ ఎక్కువ ఉంది గెయిన్ కంటే, ఈ లాస్ మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ ఇయర్ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అట్లా కూడా ఉంది. అలా ఒక 8 ఏళ్ళు తీసుకెళ్ళచ్చు సార్ లాస్ని ఒక 8 ఇయర్స్ దాకా దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ అంటాం. నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ వచ్చే లాభం సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీ ఉంటుంది. అందుకనే ఇప్పుడు మనకి అంటే నేను గత 2-3 సంవత్సరాలు చూస్తున్నాను, ఎప్పుడైతే మార్చి నెల ఎండ్ వచ్చిందో, మార్చి లాస్ట్ వీక్ అట్లా వచ్చేసరికి మార్కెట్ పడిపోద్ది. అందరు అమ్మేస్తుంటారు, మళ్ళీ అఫ్ కోర్స్ మళ్ళీ కొంటా ఉంటారు కొద్దిగా. ఆ కొన్ని రోజులు మీరు చూసారో లేదో, కరెక్ట్ సార్. దాన్ని బట్టే మనం బుల్ మార్కెట్ బేర్ మార్కెట్ అంటాం కదా సార్. అమ్మే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు ఈ టైంలో. అమ్మే వాళ్ళు ఎక్కువ ఉంటారు అంటే వాళ్ళకి కావాలని నమ్మడం కాదు, వాళ్ళకి వచ్చే గెయిన్ ని సెటప్ చేసుకోవడం ఉంటుంది. ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటే కూడా ఇదే కదా. ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటే కూడా ఇదే కదా. ఇదే అండి. మళ్ళీ ఏప్రిల్ 1 మళ్ళీ మార్కెట్ ఎక్కువ ఒక భూమిలో వెళ్ళిపోతుంది, మళ్ళీ పెరుగుతుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా, మార్కెట్ డబ్బులు వస్తూ ఉంటాయి, పొటెన్షియల్ పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ అగ్రికల్చర్ ఇన్కమ్ మెయిన్. సో అక్కడ దేనికి ట్యాక్స్ లేదు మన ఇండియాలో. నాకు తెలిసి యూజ్ చేసుకునే వాళ్ళకంటే మిస్యూజ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తే కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు, హీరోస్ కావచ్చు, వీళ్ళందరూ మెయిన్లీ రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని మిస్యూజ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇండైరెక్ట్గా ఇండియాలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ సిస్టంలో ఒక మెకానిజం పెట్టారు వాళ్ళు. అగ్రికల్చర్ ఇన్కమ్, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ 2 ఉన్నట్టయితే దాన్ని కంబైన్ చేసి కొంచెం ట్యాక్స్ కట్టించే పద్ధతి ఉంది. కానీ ఒక వ్యక్తికి కనుక కేవలం అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటే అది ₹1,00,00,000 కానివ్వండి, ట్యాక్స్ అనేది 0. క్యాష్ సిస్టమ్ ఉంది సార్. అంటే నేను మాట్లాడకూడదు విషయం, కానీ ఆయన చెప్తాను, క్యాష్ సిస్టమ్ ఉంది. ఎంతోమంది క్యాస్ట్, లోవర్ క్యాస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇన్కమ్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. అవును, మరి వాళ్ళకి ఎందుకు సార్ రిజర్వేషన్? మనము ట్యాక్స్ కట్టకపోతే రోడ్లు, హైవేలు, బ్రిడ్జ్లు, డ్యామ్లు అన్ని కలిసి వస్తాయి. అది డెవలప్ అయ్యి కాకపోతే దేశమే డెవలప్ అవుతుంది. మనం ఎన్నోసార్లు వేరే దేశాలు చూసి జపాన్ ఇలా డెవలప్ అయింది, దుబాయ్ ఇలా డెవలప్ అయింది, ఎడారి ఇలా అయిపోయింది అని మాట్లాడుతుంటాం. మన దేశం డెవలప్ అవ్వాలంటే కూడా ఏదో జరగాలి కదా సార్.